హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మస్తున్నారులే. నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? చింత చిగురు అండ్ ఎండు రొయ్యల మసాలా కర్రీ. దీని కాంబినేషన్ సంగటి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? వచ్చేసేయండి. ధనియా పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే ఒక 10-15 ఎండుమిర్చి, అలాగే వేయించిన పల్లీలు, ఇవన్నీ వేయించుకోవాలండి. అలాగే దానికి సరిపడా రాక్ సాల్ట్, జీలకర్ర, మెంతులు, అలాగే ఆనియన్, వెల్లుల్లి. ఆనియన్ అయితే కట్ చేసుకొని పెట్టుకొని, వెల్లుల్లి కూడా అట్లనే ఒలిపేసి పెట్టుకోండి, పొట్టు అయితే తీయద్దు. అలాగే 1 కప్ అయితే వేయించిన ఎండు రొయ్యలు, దీన్ని ఇంగ్లీష్లో ప్రాన్స్ అంటారు. నేను వీటినైతే షాలో ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ మాడనేయకూడదు. సిమ్లో పెట్టుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. అంటే కొద్దిగా వేయిస్తే చాలు, పచ్చి వాసన పోయి, ఎండు వాసన పోయి, ఆ స్మెల్ అంతా పోయేంత వరకు వేయించుకోవాలి. అలా పక్కన పెట్టుకోవాలి. దీనికి సరిపడా ఒక 5 అయితే టమాటోలు తీసుకున్నాను. అలాగే 250 గ్రామ్స్ అయితే నేను చింతాకు తీసుకున్నాను. చింతాకనే చింత చిగురు, ఓకేనా. వర్షాకాలం పడిన తర్వాత మనకి చింత చిగురు లేతగా కొమ్మలు చిగురిస్తాయి కదా, ఆ చింత చిగురు తీసుకోవాలి, పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి రోట్లో నూరుకోవాలండి. మిక్సీ అందు పనికిరాదు. ఫస్ట్తో ఇవి వచ్చేసి జీలకర్ర, అలాగే మెంతులు డ్రై రోస్ట్ చేసుకున్నవి రోట్లో వేసుకొని దంచుకోవాలి. వీటిల్లోకి ఒక 10-15 ఎండుమిరపకాయలు చెప్పాను కదా, అవి కూడా వేసుకొని దంచుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు, ఎక్కువ వేయించకుండా లైట్గా వేస్తే చాలు. పల్లీలు వేయించుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. దాని తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి ధనియా పౌడర్ అండి. ఈ ధనియా పౌడర్ నేను వేయించి తీసుకున్న ధనియా పౌడరే, ప్యాకెట్ పౌడర్ అయితే కాదు, ఓకేనా. ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అలాగే మనం హాఫ్ టీ స్పూన్ పసుపు తీసుకున్నాం కదా, ఆ పసుపు కూడా వేసుకొని బాగా మెత్తగా దంచేసుకోవాలి రోట్లో. దీనికి సరిపడా నేను ఒక ఆనియన్ చెప్పాను కదా, ఒక ఆనియన్ హాఫ్ కట్ చేసుకొని, అలాగే 4-5 రెబ్బలు వెల్లుల్లి కూడా వేసుకొని దంచుకోవాలి రోట్లోనే. తర్వాత లాస్ట్లో ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం పొడి పొడిగా దంచేసుకోవాలి. రాళ్ళుప్పు అయితే టేస్ట్ ఇంకా బాగా ఉంటుంది. మా అమ్మ అయితే దీనికి ఉప్పు అంతా ఒకటేసారి ఇప్పుడే సరిపోయేట్టు వేసేస్తుంది, మళ్ళీ మళ్ళీ వేయకుండా, ఓకేనా. పొడి పొడిగా దంచుకునేది ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం రోట్లో దంచుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి అమ్మ చెప్పింది. దీనికి నీళ్లు వేసి దంచుకోకూడదు, మొత్తం పొడిలానే, మసాలా పొడిలానే ఉండాలి. మిక్సీ పడితే ఆ వేడికి దాంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయని మా అమ్మ ఇలా దంచుతుంది. తర్వాత వచ్చేసి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్లో పోపు మస్టర్డ్ సీడ్స్ అంటారు కదండి, అవి ఆవాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని మిక్స్డ్ ఉన్నటివి పోపు వేసుకొని, ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. చాలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో అయితే నేను వెల్లుల్లి రెబ్బలు వేయట్లేదండి, డైరెక్ట్ ఇవే వేయించుకుంటే సరిపోతుంది. మనం మసాలాలో వేసాం కదా, సో వెల్లుల్లి రెబ్బలు అయితే అవసరం లేదు. దాని తర్వాత కొంచెం ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 మళ్ళీ ఎండుమిర్చి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు అట్లే వదిలేసి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కాదండి, కర్రీ లీవ్స్, కరివేపాకు యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకొని అవి కూడా ఫ్రై అయ్యాలి. కాబట్టి ఒక 2 మినిట్స్ అనేది మనం మూత అయితే పెట్టేస్తాం, లిడ్ పెట్టేసి. తర్వాత ఓపెన్ చేస్తే ఇలా మనకు ఫ్రై అయినట్టు చూపిస్తుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిల్లోకి కావాల్సిన మసాలా కానీ అవన్నీ అమ్మ యాడ్ చేస్తుందో చూద్దాం. వీటిలో వచ్చేసి ప్రాన్స్ అండి యాడ్ చేయాలి. అవి రోస్టెడ్ ప్రాన్స్ చెప్పాను కదా, ఎండు రొయ్యల్ని షాలో ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుంటాం కదా, అవి మొత్తం క్లీన్ చేసుకొని, అంటే వాటికి కాళ్ళు అవి ఉంటాయి కదా, తోకలు అవి కొన్ని తల తెలికిపోయినటివి, అలాంటివన్నీ తీసేసి క్లీన్ చేసుకొని మనం ఈ ఫ్రై చేసుకున్న టమాటో ఆనియన్లోకి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. మనం ఇందాక రోట్లో వేసుకున్నాం, దంచుకున్న మసాలా అయితే యాడ్ చేసుకోవాలి. ఇదైతే దంచిన మొత్తం మసాలాని అయితే అమ్మ యాడ్ చేసేస్తుంది.
దీంట్లోకి ఇప్పుడేం పసుపు కానీ ఏం వేయదు. ఒకటేసారి మసాలా దంచినప్పుడే ఆ మసాలాలో సరిపోయేంత తీసుకున్నారు కాబట్టి ఇప్పుడేం యాడ్ చేయదు. తర్వాత మనం చెప్పినాను కదండీ 250 గ్రామ్స్ చింత చిగురు, దాన్ని టామరిన్ లీవ్స్ అంటారు ఇంగ్లీష్‌లో అయితే. ఈ టామరిన్ లీవ్స్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి. వర్షాకాలం పడిన తర్వాత ఏమన్నా కొంచెం ఇన్సెక్ట్స్ ఉంటాయేమో చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే ఇన్సెక్ట్స్ ఏం లేవు. బాగా క్లీన్ చేసిన చింత చిగురు మేమే చెట్టు దగ్గరికెళ్ళి అమ్మ తీసుకొచ్చిన చింత చిగురండి ఇది. ఓకేనా. వేసిన తర్వాత మొత్తం కలిపెట్టేసేయాలి. ఎందుకంటే ఆ లీవ్స్‌లో ఉన్న వాల్యూస్ అంతా ఈ ప్రాన్స్‌కి అయితే పట్టాలి కాబట్టి మొత్తం కలిపెట్టేసుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ అయితే ఆ అమ్మ యాడ్ చేస్తుంది. ఇది వచ్చేసి దాదాపు ఒక 500 ml అయితే వాటర్ ఉంటుంది. అంటే మనం చిన్న టీ గ్లాస్‌తో ఒక 4 కప్స్ అనమాట. మనం టీ తాగుతాం కదా, ఆ టీ గ్లాస్‌తో ఒక 4 గ్లాసులు అయితే వాటర్ అయితే యాడ్ చేసింది. ఈ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇది బాగా కుక్ అవ్వాలండి. కుక్ అవ్వడం మసాలా డ్రై ప్రాన్స్‌కి అలాగే చింత చిగురుకి మనం యాడ్ చేసిన వాటికైతే అన్నీ పట్టాలి కాబట్టి ఒక 5 మినిట్స్ అయితే మనం యాడ్ చేసుకుందాం. ఇందులోపు మా అమ్మ అయితే రాగి ముద్ద రెడీ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది మా అమ్మ రాగి ముద్ద. ఓకే. నేను ఫస్ట్ అయితే వీడియో తీయలేదు. ఆల్రెడీ 2 ముద్దలు చేసేసింది. ఓకే. మొత్తం 5 మంది ఉన్నాం కాబట్టి 5 ముద్ద అయితే పెడుతుంది. ఆలోపు మన కర్రీ సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి కర్రీ వచ్చేసి ఇలా నీట్‌గా కుక్ అవ్వాలి. కొంచెం గుజ్జు గుజ్జుగా ఉండాలి. ముద్దలోకి అద్దుకొని తినాలి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఇది రాగి ముద్దలోకి కాదు, రైస్‌లో కూడా చాలా బాగుంటుంది. మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. మీరు కూడా ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.